నిన్న ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ రిలీజ్ అయింది. మీకు అందరికీ తెలుసు ఏఎఫ్ఎంసి ఈజ్ ప్రీమియర్ మెడికల్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. చాలామంది ఏఎఫ్ఎంసిలో మెడికల్ కోర్స్ చేయాలని చాలామంది ఒక గోల్ పెట్టుకుంటారు. సో ఏఎఫ్ఎంసి ఇన్ఫర్మేషన్ బ్రోషర్ ప్రకారము ఆ డీటెయిల్స్ అవి చూద్దాము. బేసికలీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్, మొత్తం కలిపి 150 సీట్స్ ఉంటాయి. ఆ 150 సీట్స్లో ఐదు సీట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది ఫ్రమ్ ఫ్రెండ్లీ కంట్రీస్. ఇక మిగిలిన 145 సీట్స్లో 115 బాయ్స్, ఇది ఫిక్స్డ్, 30 గర్ల్స్, ఇది కూడా ఫిక్స్డ్. సో 115 బాయ్స్, 30 గర్ల్స్. తర్వాత వీటిల్లో ఈ 145లో అప్ టు 10 ఎస్సీ ఎస్టీకి తీసుకుంటారు. అప్ టు 10 అంటే 10 కంపల్సరీ కాదు, అప్ టు 10 అని అన్నారు. సో దిస్ ఇస్ ద ఇంటేక్. తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ ఏంటంటే నీట్ ఎలిజిబిలిటీ మనకు తెలుసు 50%, కానీ ఏఎఫ్ఎంసి ఎలిజిబిలిటీ ఏంటంటే 60% ఇన్ సైన్స్ రావాలి. సైన్స్లో ఆల్ అగ్రిగేట్లో 60% రావాలి. తర్వాత 50% ఇంగ్లీష్లోని, ప్లస్ ఈచ్ సైన్స్ సబ్జెక్ట్లో 50% తెచ్చుకోవాలి. ఆబ్వియస్లీ నీట్ క్వాలిఫైడ్ ఉండాలి. తర్వాత ఏజ్ 17 years to 24 years. ఎప్పటికీ యాజ్ ఆన్ 31st December 2024. 31st December 2024కి స్టూడెంట్స్కి మినిమం ఏజ్ 17 years, మ్యాక్సిమం ఏజ్ 24 years. సో దిస్ ఇస్ ది ఎలిజిబిలిటీ. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఎంసీసీ దగ్గర వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఎంసీసీ రిజిస్ట్రేషన్. ఈ ఎంసీసీ కౌన్సిలింగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం వేరే వీడియోలో. సో ఎంసీసీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంసీసీలో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారు అంటే ఈ ఏఎఫ్ఎంసి వాళ్ళు 1490 బాయ్స్, అంటే ఇందాక చూసాం మనము 30 గర్ల్స్, 115 బాయ్స్. ఆ 115 బాయ్స్కి గాను 1490 బాయ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, 390 గర్ల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది బాయ్స్ని గర్ల్స్ని ఈ రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. దేనికి? స్క్రీనింగ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ ప్రాసెస్, టెస్ట్ కాదు స్క్రీనింగ్ ప్రాసెస్. ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో ఫస్ట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్, TELR అంటారు, TOELR అంటారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ 80 మార్కులకు గాను. అందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు. సో 80 మార్కులు ఉంటాయి. తర్వాత ఒక సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్, PAT అని ఉంటుంది, దానికి మార్కులు ఉండవు, అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, 50 మార్కులు. 50 మార్కులు ఇంటర్వ్యూ, అది సబ్జెక్టు అడుగుతారు, జనరల్ నాలెడ్జ్ అడుగుతారు. సో 50 మార్కులు ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్ని కీలకమే. మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళు ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అన్నది కూడా ఇన్ఫర్మేషన్ బ్రోషర్లో ఉంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ స్క్రీనింగ్ నీట్ స్కోర్ తీసుకుంటారు. ఆ నీట్ స్కోర్కి ఈ టెస్ట్ మార్క్స్ యాడ్ చేస్తారు, ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ 50 మార్కులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తారు. అవి యాడ్ చేసి మెరిట్ లిస్ట్ తీసుకొని ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము ఫైనలీ క్యాండిడేట్స్ని పిలుస్తారు, ఒక వెయిట్ లిస్ట్ పెట్టుకుంటారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. తర్వాత ఈ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే నీట్ యూజీ అడ్మిట్ కార్డు అండ్ స్కోర్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత 12th క్లాస్ మార్క్ సర్టిఫికేట్, తర్వాత ఎన్సీసీ, ఇంటర్వ్యూలో ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ పార్టిసిపేట్ చేస్తే వాటికి కొంచెం వెయిటేజ్ ఇస్తారు, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. సో వాటికి రెలవెంట్ సర్టిఫికేట్స్, ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ, ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, SC ST అంటే కేటగిరీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ మాత్రము కౌన్సిలింగ్కి అవసరము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ ఏఎఫ్ఎంసి ఇస్ కన్సర్న్ అంటే ఒక సర్వీస్ లయబిలిటీ కూడా ఉంటుంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళందరికీ సర్వీస్ లయబిలిటీ ఉంటుంది. ఆ సర్వీస్ లయబిలిటీ 2 రకాలు ఉంటుంది. ఒకటి షార్ట్ సర్వీస్ కమిషన్, SSC అంటారు. SSC అంటే 7 years మాత్రమే. తర్వాత ఇంకొకటి పర్మనెంట్ కమిషన్. పర్మనెంట్ కమిషన్ అంటే టోటల్ కెరియర్ అంతా టిల్ యూ అటైన్ ది ఏజ్ ఆఫ్ సూపర్ అన్యువేషన్, టిల్ రిటైర్మెంట్
యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద సర్వీస్. సో ఈ రెండు ఎలా సెలెక్ట్ చేస్తారంటే సుమారుగా 50% ఎస్ఎస్సిలో తీసుకుంటారు, 50% సర్వీస్లో తీసుకుంటారు, అండ్ అంటే పర్మనెంట్ కమిషన్లో తీసుకుంటారు. ఇది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెరిట్ ప్లస్ ఆప్షన్, మెరిట్ ఆప్షన్ ఈ రెండు కన్సిడరేషన్స్తో పెట్టుకొని 50% అటు 50% ఇటు చేస్తారు. సో దెర్ ఇస్ అ సర్వీస్ లయబిలిటీ. ఏఎఫ్ఎంసీకి అదర్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఇస్ అ సర్వీస్ లయబిలిటీ. కానీ ఏఎఫ్ఎంసీ ఏంటంటే ఒకటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, తర్వాత పీజీ చేయడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి ఏఎఫ్ఎంసీ వాళ్ళకి. సో దెర్ ఇస్ అ ప్రెస్టీజ్ అసోసియేటెడ్ with the college as well as the service, and of course you are also serving the country. So all of these things factors make it a very very unique destination as far as medical education is concerned. అయితే ఇప్పుడు టైం ఫ్రేమ్ అంటే మనం బేసికలీ ఎంసీసీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. అది ఎనీ టైం రావచ్చు అది ఎంసీసీ, ఎందుకంటే ఆల్ ద డెక్స్ ఆర్ క్లియర్డ్, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆ సీట్ మ్యాట్రిక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను, క్లారిటీ ఫర్ సీట్ మ్యాట్రిక్స్. ఎందుకంటే కొన్ని కాలేజెస్ కొత్త కాలేజెస్ అవి వస్తున్నాయి, ఆ క్లారిటీ రాగానే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఎనీ టైం ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏఎఫ్ఎంసీ కౌన్సిలింగ్.